నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. చీకట్లో కనపడక వచ్చుంటాడు. అందరూ వెళ్ళిపోండి, పడుకోండి. పదండి పదండి. సారీ చారి గారు, మీరు అనుకోలేదు. పర్వాలేదు మేడం, అంతా కలిసి కుమ్మేశారు. ఒకరు మాత్రం పెడుగుతులు గుద్దేశారు మేడం. ఆయన ఎవరు? అది పౌడర్ బాబాయ్ అనుకున్నాను. యావంచారి ఈ మిడ్ నైట్ మీటింగ్ ఏంటి? మీకు తెలీదా? మీరు తినాల్సిన తన్నులు పాపం చారి గారు తిన్నారు. ఓహో, నన్ను కొట్టించాలని ప్లాన్ చేసావు నిత్య? ఏం లాభం, తప్పించుకున్నారుగా. ఏదైనా బాంబు ఉందా? పులిసిపోయిన బాడీకి పూసుకుంటాను. నా రూమ్ లో ఉన్నట్టుంది చారి. నేను తెస్తానుండండి చారి గారు, మీరు ఆగండి. ఎస్, బాంబ్ ఇక్కడే ఎక్కడో పెట్టానే. బాంబ్ బాగుందా? చండాలంగా ఉంది. అయినా ఇదేం పోయే కాలం మీకు? చలికాలం కదా, వెచ్చగా ఒక హగ్ ఇచ్చావనుకో. గోప్ మీద ఒకటి ఇచ్చానంటే పెద్దకి సౌండ్ వచ్చేది. జరగండి. నేనే గెలిచాను నిత్య, నీతో ఛాలెంజ్ చేసి నీకు కిస్ పెట్టాను. అంటే మేడం గారిని కనిపెట్టడం అనుకున్నాను. ముద్దు పెట్టడమా మన్మధ మహానుభావ. జై జై మంగకు కిస్ పెడతాడంట. నేను వెళ్ళి ఆపాలి. మామ్ వదులు నన్ను. జై జై నది ఎంగిల్ చేయడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. నిత్య ఇంకా నిద్రపోకుండా ఆ మంగ కోసమే వెయిట్ చేస్తుందేమో. నిత్య ఇక్కడ లేదేంటి? నిద్రపోయిందా? నిత్య, నిత్య, నిత్య ఎక్కడికి వెళ్ళింది? శ్వేత, శ్వేత, శ్వేత. మేడం, బేబీ ఏది?
ఇక్కడే ఉండాలి కదా మేడం. ఇక్కడ లేదు, తన రూమ్ లో కూడా లేదు. ఎక్కడికెళ్ళింది? ఏమో మేడం. ఏమో ఏంటి? బేబీ జాగ్రత్తగా చూసుకోమని నీకు చెప్పాను కదా. వెళ్ళు వెళ్ళు, వెతుకు. నిత్య జై వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళలేదు కదా. మేడం, నిత్య మేడం గార్డెన్లో ఉన్నారు. పద. బేబీ, ఇక్కడేం చేస్తున్నావు? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? అర్ధరాత్రి ఇంత చలిలో ఎందుకు బేబీ? ప్లీజ్ కమ్ ఇన్ సైడ్. ప్లీజ్ బేబీ, నువ్వు హర్ట్ అయి ఉంటే ఐఎమ్ సారీ. ఇలా నాపై కక్ష తీర్చుకోకు. నువ్వు లోపలికి రా. నాకు ఇష్టం వచ్చింది చేయమన్నావు కదా మామ్. నన్ను నా ఇష్టానికి వదిలేయి. సారీ చెప్తున్నాను కదా బేబీ. ఐఎమ్ బెగ్గింగ్ యూ, ప్లీజ్. ఫుడ్ తినకుండా, నిద్రపోకుండా నీ హెల్త్ని అప్సెట్ చేసుకోకు. నా మీద నీ కోపం తగ్గకపోతే పనిష్ మీ. నీపై నాకు కోపం లేదు మామ్. నా కోపం అంతా ఆ మంగపైనే. అయితే అదొచ్చాక దాన్ని పనిష్ చేయి. నువ్వెందుకు బాధపడ్డావు? ఇప్పుడు నేను ఎంత పెయిన్ ఫీల్ అయితే రేపు దాన్ని అంతగా బాధ పెట్టొచ్చు. నేను పడుతున్న బాధకు రెట్టింపు పెయిన్ దానికి చూపించొచ్చు. అన్నం తింటే ఆకలి తీరుతుంది, నిద్రపోతే రెస్ట్ దొరుకుతుంది, కోపం కూడా తగ్గుతుంది. కానీ నాకు ఆ కోపాన్ని తగ్గించుకోవాలని లేదు మామ్. ఇంకా ఇంకా పెంచుకుని ఆ కసినంతా ఆ మంగ పైన చూపించాలనుంది. అందుకే దానికోసం పిచ్చి పిచ్చి పట్టినట్టు వెయిట్ చేస్తున్నాను. ఆకలితో కడుపులో పేగులు మెలిపెడుతున్నా, రెస్ట్ లేకుండా కనురెప్పలు మూత పడుతున్నా, చలి సూదిలా గుచ్చుతున్నా, దానికోసం భరిస్తున్నాను. దాన్ని ఫినిష్ చేయడానికే కోపాన్ని కూడగట్టుకుంటున్నాను. బేబీ, డోంట్ డిస్టర్బ్ మీ మామ్. లీవ్ మీ అలోన్. నన్నిలాగే వదిలేయండి. వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. పద. మేడం, నిత్య మేడంని చూస్తుంటే రేపు మంగొచ్చాక తన్నేం చేస్తుందని భయం వేస్తోంది మేడం. రేపు నిత్య మేడం నుంచి మంగను మీరే కాపాడాలి. నిత్య నా మాట విని స్టేజ్ని ఎప్పుడో దాటిపోయింది శ్వేత. తన నుంచి మంగను మనం కాపాడలేం. ఆ దేవుడే కాపాడాలి. పాప మంగ తను చెయ్యని తప్పకిప్పుడు బలి కాపోతోంది. గుడ్ మార్నింగ్ మేడం. రెడీ అయ్యారండి? బయలుదేరడమేనా? ఏంటి చారి గారు, ఈ రోజు కూడా మీ సార్తో కలిసి నన్ను ఆపడానికి ఏదైనా ప్లాన్ చేశారా? రామరామా, అలాంటిదేమీ లేదండి. ఈ రోజు నేను ఇంటికి వెళ్ళకపోతే నా మీనాక్షి నాకు విడాకులు ఇచ్చేస్తుందండి. ఏంటి చారి, ఏదో తమలపాకులో ఉంటున్నావు? తాంబూలానిగా? నా బతుక్కి ఇప్పుడు అది ఒకటే తక్కువైందండి. మేడం గారు బయలుదేరుతున్నారు, నేను కూడా వెళ్తున్నాను. అప్పుడే వెళ్తున్నావు నిత్య? బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళొచ్చు కదా.
ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లాంటివి పెట్టుకుంటే అక్కడ నాకు బ్రేకే పయ్యేలా ఉంది మహాప్రభు. నువ్వు వెళ్ళు చారి, నిత్యం నేను డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ మేడం, బాయ్ సార్. బెస్ట్ ఆఫ్ లక్ సార్. నిత్య ఏంటి జై? తను వెళ్తుంది చేసి. వెళ్ళిరా అమ్మా. ఇప్పటికే నీకోసం మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. మీ అమ్మగారిని అడిగినట్టు చెప్పమ్మా. మ్, ఆ, వెళ్ళొస్తానండి, వెళ్ళొస్తానండి. తను డ్రాప్ చేసి వస్తాను. ఉమ్. మ్. ఎక్కడికి నిత్య? రా కారెక్కు. నాతో మీరేం రానక్కర్లేదు, నేనే వెళ్తాను. ఎలా వెళ్తావు? ఎలాగోలా వెళ్తాను, మీకెందుకు? నాపై కోపం వచ్చిందా? ఐమ్ సారీ నిత్య, ఇదంతా నేను కావాలని చేయలేదు. నువ్వంటే ప్రేమతో చేశాను. నిన్ను వదిలి ఉండలేని బలహీనతతో చేశాను. పెళ్లి కాకుండా మా ఇంట్లో ఉండడం నీకెంత ఇబ్బందిగా ఉంటుందో నాకు తెలుసు. స్వప్న చూపులు, అత్తయ్య సూటిపోటి మాటలు నిన్నెంత ఇబ్బంది పెట్టుంటాయో నేను అర్థం చేసుకోగలను. అయినా కూడా అన్నీ భరించి నా కోసం ఉన్నావు చూడు, అది నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ నిత్య. థ్యాంక్స్ కూడా కాదు, అంతకంటే పెద్ద పదమే వాడాలి. ఐ లవ్ యూ నిత్య. ఐ లవ్ యూ సో మచ్. ఇలా నేను లైఫ్ లాంగ్ ప్రేమించడం తప్ప ఇంకే రకంగానూ నేను నీ రుణం తీర్చుకోలేను. నీ వల్ల నేను అంత సంతోషంగా ఉన్నాను. అయ్యో దేవుడా, అమ్మాయి గారితో చెప్పాల్సిన మాటలు నాతో చెప్తున్నాడేంటి? ఇన్నాళ్ళు డబ్బు సంపాదించడంలోనే గెలుపు ఉందనుకున్నాను, స్టేటసే సక్సెస్ అనుకున్నాను. అది తప్పని నిన్ను కలిసాకే తెలుసుకున్నాను. డబ్బుదే ఉంది నిత్య, కష్టపడితే ఎవరైనా సంపాదించవచ్చు. బట్ ఈ ప్రేమ, ఆప్యాయత, ఆనందం, సంతోషం ఒక మనిషి సాటి మనిషికి మాత్రమే ఇవ్వగలరు. అలాంటి మనిషి దొరకటం చాలా కష్టం. ఫామ్ హౌస్లో నీ ప్రేమేంటో తెలిసింది. ఫారెస్ట్లో డబ్బు లేకుండా ఎలా బతకచ్చో తెలిసింది. కళ్యాణంలో నీతో కలిసి బతకటం ఎంత బాగుంటుందో తెలిసింది. మా ఇంట్లో నువ్వు ఉన్న ఒక్కరోజు నువ్వు నా పక్కనుంటే నేనెంత సంతోషంగా ఉంటానో తెలిసింది. అసలు లైఫ్ అంటే ఏంటో నీ వల్లే నాకు తెలిసింది. నువ్వు నాకు కాబోయే భార్య మాత్రమే కాదు, లైఫ్ ఎంత అందంగా ఉంటుందో, దాన్ని ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చో నేర్పించిన గురువువి. నీకు నేను ఇచ్చుకునే గురుదక్షిణ నా జీవితం నిత్య. నేను నీకు అంకితం. చూస్తున్నాను. ఇప్పుడు కూడా నిన్ను పంపించాలని లేదు, ఉండిపోతావు అని కూడా అడగలేను. ఏం చేయాలి నిత్య? సారీ,
నేనేమైనా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నానా? లేదు లేదు, ఇంటికి వెళ్ళి అమ్మాయి గారిని పంపిస్తానండి. ఏంటి? ఆ, ఆ, అదే మా అమ్మని అడిగి మళ్ళీ వస్తానంటున్నాను. అయితే నీతో నేను వస్తాను. ఆహా, నేనే వస్తాను. నిజంగా? త్వరగా వస్తావా? ఇప్పుడు త్వరగా పంపిస్తే త్వరగా వస్తాను. డ్రైవర్, మేడంని త్వరగా వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. గో ఫాస్ట్. రా నిత్య. ఐ లవ్ యూ నిత్య. నువ్వు నా పక్కన ఉంటే నేను ఎంత సంతోషంగా ఉంటానో తెలిసింది. అసలు లైఫ్ అంటే ఏంటో నీ వల్లే నాకు తెలిసింది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. వెరీ గుడ్ మార్నింగ్ మంగా. కళ్యాణం ఎలా జరిగింది? ఒక్క మీరు లేరన్న లోటు తప్ప అంతా బాగా జరిగింది మేడం. కళ్యాణం ఎప్పుడైపోయింది? మొన్ననే అయిపోయింది మేడం. అంతా ఎప్పుడు తిరిగొచ్చారు? నిన్ననే తిరిగి వచ్చేసాను మేడం. మరి నువ్వు ఇప్పుడు వస్తున్నావేంటి? నిన్నంతా అక్కడ ఏం చేసావు? ఏం శ్వేత, నువ్వు మేడం గారికి చెప్పలేదా? అది నువ్వు చెప్పు. అంటే మేడం అది అక్కడ నన్ను దీపం వెలిగించమన్నారు. ఆ తర్వాతేమో శుక్రవారం పూట అసుర సంధ్య వేళ వెళ్ళకూడదు అన్నారు. ఆ తర్వాత జై నీకు ముద్దు పెడతానన్నాడు. నువ్వు మురిసిపోయి నైట్ అంతా జైతో ముద్దు మురుపాలతో తడిసిపోయి తీరిగ్గా ఇప్పుడిక్కడికొచ్చావు. Am I right? అయ్యో, అదేం లేదు మేడం. ఎవరిని మోసం చేస్తున్నావు? ఎవరి చెవుల్లో ఫ్లవర్స్ పెడుతున్నావు? నువ్వెవరో నీ బతుకేంటో మర్చిపోయావా?
మేమెవరో మా స్టేటస్ సెంటర్ గుర్తులేదా నీకు? గుర్తులేదా? ఎవరిని అనుకున్నావే నన్ను? ఎవరిని అనుకున్నావు? నిత్య శ్రీనివాస్ ఇక్కడ. అందం ఐశ్వర్యం మిస్ హైదరాబాదే కాదు, వేల కోట్లకి ఏకైక వారసురాల్ని.